హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ తాగేశారు కదా? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే విషయం, నేను మార్నింగ్ లేవగానే వీడియో తీద్దాం అనుకున్నానండి. కానీ డైలీ రొటీన్ అదే అయిపోతుందండి డైలీ. అందుకని డైలీ తీస్తే బోర్ కొడుతుంది కదా మీకు కూడా చూడడానికి అని చెప్పేసి తీయలేదండి. అందుకని మొత్తం అంతా రెడీ అయిపోయాక లక్కీ స్కూల్కి వెళ్ళాక చేద్దాం వీడియో. లక్కీ మధ్య చాలా సతాయిస్తున్నాడండి. ఒక్క మాట కూడా, చెప్పిన మాట అస్సలు వినట్లేదు. లక్కీ వెళ్ళిపోయాక హ్యాపీగా మీతో మాట్లాడుతూ బ్లౌజ్ కుడదామని చెప్పేసి లేవగానే వీడియో తీయలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? నేనైతే బ్లౌజ్ కుడుతున్నానండి. నాకు కామెంట్లో ఎవరు చెప్పలేదండి, అందు గురించి నేను ఎవరికి చూపించట్లేదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం, అంతే కదండి. అంటే చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్లో. స్టిచ్చింగ్ చూపించే వాళ్ళ ఛానల్స్, కటింగ్ చూపించే వాళ్ళవి చాలా ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే నాది ఎంత అని అనుకున్నానండి నేను. అనుకొని ఏం చూపించాను, ఏం కనిపించదండి. ఇదిగోండి, అది పెడతా ఉంటే పడిపోయింది చూసారా. ఫోన్ పెడుతుంటే అది గోడకి ఆనుకుని లేదండి మిషన్, అందుకని కింద పడిపోయింది. ఇలా కొంచెం క్రాస్గా పెడదాం అనుకుంటే ఫోన్ కుట్టేది కనిపించదు. కొంచెం ఇలా చేస్తే అలా అవుతుందండి. ఓకేనండి, నేనైతే బ్లౌజ్ కుడతాను, మీరు నన్ను చూడండి ప్లీజ్ అండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు టమాటా కర్రీ చేశానండి. ఈరోజు నేను 6:30కే లేసాను. డైలీ అమ్మ వాకిలు ఊడ్చి వెళ్ళేది. ఈరోజు అమ్మ లేచే వరకు కూడా లేట్ అయింది. మళ్ళీ తను వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవాలి కదండి, అందు గురించి తను ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది. నేనే లేచి ఇంక అన్ని పనులు చేసుకునేసరికి నాకు లేట్ అయిపోయిందండి. అందుకని ఫస్ట్ అయిపోతుంది కదా అదే అని చెప్పేసి చేసేసాను, అయిపోయింది. ఓకేనండి, పర్వాలేదు. ఇప్పుడు కొంచెం బెటర్. అన్ని విషయాల్లో, కొన్ని విషయమని కదా, అన్ని విషయాల్లో కొంచెం బెటర్ అండి. ఫస్ట్ చాలా సఫర్ అయ్యాను, చాలా బాధపడ్డాను. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, పోయిన వాళ్ళ గురించి, వదిలేసిన వాళ్ళ గురించి చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో నా లైఫ్ ఇలాగే ఉండాలి, ఇంతకైనా ఇంకా బాగుపడాలి అన్న ఆశ ఉండాలి. కాకపోతే అంత ఎక్కువ ఆశయం లేదండి, పర్వాలేదు, ఈ మాత్రం బ్రతికితే చాలు అనిపిస్తుంది. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏడుపు తప్ప ఏమీ లేదండి. ఇప్పుడు కొంచెం బెస్ట్ అండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదంతా మీరందరూ నన్ను అభిమానించడం వల్లనే నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. చాలా కష్టం అండి, మగతడు లేనిది ఆడ మనిషి బ్రతకడము. అంటే అన్నీ బాగున్న వాళ్ళు బ్రతుకుతారేమో, అందరినీ మనం చెప్పలేము, అందరినీ కంపేర్ చేయలేము కదండి. బ్రతకగలుగుతారేమో, కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు చేస్తారేమో, కానీ నాలాగా ఉన్నవాళ్ళు ఒంటరిగా బ్రతకాలంటే చాలా అంటే చాలా కష్టం అండి. నేను ఇంకా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుందండి. పిల్లలకి ఏం తెలుసు అండి, చిన్న పిల్లలకి లేచిన కాడ నుంచి అది కావాలి, ఇది కావాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనల్ని. అయినా అన్నీ ఓర్చుకొని ఇంకా చూసుకొని బ్రతికేస్తున్నాను హ్యాపీగా లైఫ్.
అలా అలా జరిగిపోతుంది, సాగిపోతూ ఉందండి లైఫ్. అంతే అండి, నా స్టోరీ చెప్తున్నాను. ఇప్పుడు పండుగ వస్తుంది కదండి, దసరా పండుగ వస్తుంది. దసరా పండగకి ఊరు వెళ్ళాలండి, ఊరు వెళ్తాను. మా అత్తగారు ఊరు, రాజు వాళ్ళ ఊరికి వెళ్తాను. రాజు అంటే మా ఆయన అండి. మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళి, అంటే పెద్దరామసకి వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెడతారు కదండి, అవన్నీ చేసి నేనే పెట్టాలి. సో నేనైతే మహబూబ్ నగర్ వెళ్తానండి. మా అత్తగారు ఊరు అది. మహబూబ్ నగర్ దగ్గర అదే మీకు తెలిసే ఉంటుంది నాగర్ కర్నూలు అని. అది కూడా కాదు, మహబూబ్ నగర్ కూడా కాదు. మహబూబ్ నగర్ మా అత్తగారు ఊరు పేరు కొల్లాపూర్ అండి. అక్కడికి వెళ్ళాలి, చాలా లాంగ్ అండి. ఇక్కడ నుంచి ఎంబీబీఎస్ ఉంది కదండి బస్ స్టాండ్ కోటి, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కాలండి. చాలా లాంగ్ అండి. మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ వరకు కూడా అక్కడికి చేరుకోలేము. అంత లాంగ్ జర్నీ చేయాలంటే చాలా ఇబ్బంది, కానీ వెళ్ళాలండి. వెళ్తేనే మా ఆయన ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది కదండి. వెళ్ళకపోతే బాగోదు. మా మామయ్య ఉన్నాడు, ఆయనకి కూడా ఒంట్లో బాగలేదు. ఆయనని చూసినట్టు ఉంటుంది. ఇంకా వీళ్ళకి మా ఇంట్లో అందరూ పోయారండి, ఎవ్వరు లేరు. మామ ఒక్కడే మిగిలాడు. అత్త పోయింది, మరిది పోయాడు, మా ఆయన పోయాడు, ముగ్గురు పోయారండి. మా మామ ఒక్కడే ఉన్నాడండి. వాళ్ళందరికీ చేసి పెట్టాలి, చేయాలి. అలాగే ఊరు చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఈ పండగకి మాత్రం నేను ఇక్కడ ఉండనండి. వీలైతే అక్కడ కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే వీడియో తీస్తే ఏం చేస్తుంది వాళ్ళు ఏమైనా అనుకుంటే తీయనండి. నాకు ఛాన్స్ ఉంటే మాత్రం మీ అందరికీ మా అత్తగారి ఇల్లు చూపిస్తానండి. నిజంగా చూపిస్తానండి, ఎప్పుడు చూపించలేదు కదా నేను. సో బాగుంటుందండి. అంటే ఇల్లేం పెద్ద ఇల్లుగా అలా అని కాదు, చెట్లు బాగుంటాయండి అక్కడ. ఫ్లవర్స్ ప్లాంట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, బాగా అనిపిస్తుంది అండి అక్కడ. కాకపోతే మాదేమో మాది ఇటు కదండి, సంగారెడ్డి డిస్టిక్. వాళ్ళదేమో మహబూబ్ నగర్ డిస్టిక్. వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ కదా, అందుకని అక్కడ వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేరు కాబట్టి అక్కడ ఉండలేకపోతున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఊర్లోనే నా ఇల్లు కట్టుకొని ఉంటున్నాను. అక్కడ పరిచయం లేరు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి, తోడు కూడా ఎవరు ఉండరు కదండి. ఇక్కడైతే అమ్మ ఉంటుంది, ఊరు కదండి, ఇది మా ఊరు కాబట్టి ఏమనిపించదు. అక్కడైతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదండి, అందు గురించి అక్కడ ఉండలేక ఇక్కడే ఉంటున్నాను. మామేమో ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. తనకి కూడా ఒంట్లో బాగాలేదు కదా, చూసుకోవాలి. నేను చూసుకోవాలి అంటే నా పరిస్థితి నాకే బాగాలేదు కదండి. అయినా కానీ రమ్మని చెప్తే తను రావడం లేదు. అడిగాను, రావడం లేదు తను. సో చూద్దాము ఏమైందో తెలీదు. మేమైతే పండగకైతే ఊరు వెళ్దామని అనుకుంటున్నాను, కానీ అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో నాకైతే తెలియదండి. జరుగుతాయని జరగాలని అనుకుంటున్నాను. వెళ్దామన్న ప్లానింగ్ అయితే ఉంది. సో వెళ్తే బాగుండు. నాకు కొంచెం అలా వెళ్ళేసి వద్దాము. ఊరికి ఇంట్లో కూర్చొని విసుకొస్తుందండి. కొంచెమైనా అటు వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అక్కడక్కడే ఎవరి దగ్గరికైనా వెళ్ళుంటే బాగుండు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది అని అనుకుంటాను. కానీ ఎవరి దగ్గరికి వెళ్తామని చెప్పేసి సైలెంట్గా నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చొని ఉండాలండి. ఇదండి నా స్టోరీ. నాన్ స్టాప్గా వాగానండి. ఎవరికైనా అర్థమైతే లైక్ చేయండి, నా భాష అర్థమైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఫాలోవర్స్ అయితే ఉన్నారు, బాగానే ఉన్నారు, పర్వాలేదండి. చెప్పాను కదండి, డైలీ మీకు చెప్పే మాటే, హవర్సే రావడం లేదండి, హవర్స్ పెరగట్లేదు అసలు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి ఈ విషయంలో. ఎందుకంటే నేను 1K పైన వీడియోస్ తీశాను. దాంట్లో నేను చేస్తున్న మిస్టేక్స్ ఏమున్నాయో తెలియదు, కానీ వ్యూస్ అయితే అస్సలు రావడం లేదండి.
చాలా తగ్గిపోయాయి వాచింగ్ అవర్స్ కూడా ఏం రావట్లేదండి అంతగా, ఏదో మామూలుగా వస్తున్నాయి అంతే. కానీ కానీ ఇంకొక 1 year టైం పట్టినా కూడా యూట్యూబ్ని మాత్రం వదలనండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి. యూట్యూబ్లో రావడం, మాట్లాడడం, మీ అందరినీ కలవడం, కొత్త మనుషుల్ని పరిచయం చేసుకోవడం, కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నాకు చాలా ఇష్టం యూట్యూబ్ అంటే. అందు గురించి నేను యూట్యూబ్ని నాకు మానిటైజేషన్ ఇంకా 1 year అవ్వకపోయినా పర్వాలేదండి, నేను మాత్రం యూట్యూబ్ని మాత్రం వదలనండి. అయ్యేవరకు మానిటైజేషన్ అయ్యేవరకు కష్టపడుతూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్. బాయ్ అండి అందరికీ. ఓకే, బాయ్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.